జై శ్రీరామకృష్ణ. ఒక ఉదాహరణ గిరీష్ ముక్త్యారునామ. సర్వత్రా ఇదే నియమము. శ్రీరామకృష్ణుల పలుకులలో ప్రవర్తనలో కూడా ఈ నియమానికి మినహాయింపు కానరాదు. ప్రప్రథమంలో ఆయన పలుకులు విన్నప్పుడు అవి అంత అర్థవంతాలుగా వ్యక్తం కావు. కానీ కాలం గడిచే కొద్దీ ఈ పలుకులు విస్తార అర్థం వెల్లడవుతుంది. అందు నిమిత్తము ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తే చాలనుకుంటాము. కొన్నిసార్లు శ్రీరామకృష్ణులను సందర్శించిన పిదప శ్రీ గిరీష్ చంద్ర ఘోష్ పూర్తిగా తనను ఆయనకు అర్పించుకొని, ఒకరోజు ఇప్పటి నుండి నన్ను ఏం చేయమని సెలవిస్తారు అని అడిగాడు. శ్రీరామకృష్ణులు, ఇంతకాలంగా ఏం చేస్తున్నావో అదే కొనసాగించు. ఒక చేత్తో భగవంతుని పట్టుకో, మరో చేతిని సంసారంలో ఉంచు. సంసారం వదిలిపోయాక ఏం జరగాలో అదే జరుగుతుంది. కానీ ప్రతి ఉదయము సాయంత్రము భగవంతుని స్మరణ మననాలు కొనసాగించు అని పలికి ఆయన గిరీష్ కేసి చూశారు, జవాబుకై నిరీక్షిస్తున్నట్లు. ఆ మాటలు విని గిరీషు ఖిన్నుడై ఇలా తలపోశాడు. నా దైనందిన భౌతిక వాసనాలైన తినడము, త్రాగడము, నిద్రించడం వంటి వాటి విషయాలలోనూ నేను నియమిత కాలాన్ని పాటించను. అలాంటిది నేను చేస్తున్న పని భగవంతుని ఉదయ సాయంత్రాలలో మర్చిపోవడం తథ్యం. ఏం కష్టం వచ్చి పడింది? గురుపదేశాన్ని ఉల్లంఘించడము మహాదోషము, హానికరము కూడా. కనుక చెప్పినట్లు చేస్తానని మాట ఎలా ఇవ్వగలను? ఈ ప్రపంచంలో ఎవరికైనా వాగ్దానం చేసి దాన్ని భంగపరిస్తే ఎంత తప్పు? అలాంటప్పుడు ముక్తికి దారి చూపించే సాక్షాత్ గురువుకు వాగ్దానం చేసి దాన్ని పాటించకపోవడం గురించి వేరేగా చెప్పాలా? జై శ్రీరామకృష్ణ.